నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ 10 నియోజకవర్గాలు హోరెత్తిన నిరసనలు ర్యాలీలు వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో 100 మంది దివ్యాంగులకి ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే దివ్యాంగుల కష్టాలను చూసే నిర్ణయం తీసుకున్నానన్న వేమిరెడ్డి మాజీ మంత్రి కాకానీతో నెల్లూరు జైల్లో ములాఖత్ అయిన రాజంపేట తిరుపతి ఎంపీలు కాకానీపై పెట్టినవన్నీ అక్రమ కేసులేనని వ్యాఖ్య ఐసు అడిగితే ఇవ్వలేదని అమ్మే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి తీవ్రంగా గాయపడ్డ వ్యాపారి శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు డిపిఓ కార్యాలయం ఎదుట పురుగుల మందుతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సర్పంచ్ రద్దు చేసిన చెక్ పవర్ ని పునరుద్ధరించాలంటూ డిమాండ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినాన్ని నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీలు చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించి చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో వినూత్నంగా ఆందోళన చేశారు. రోజాతో సహా అందరూ చెవిలో పువ్వులు పెట్టుకుని క్లాక్ టవర్ సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండల కేంద్రంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం జరిగింది. స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేతర్మల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల కన్వీనర్లు వైసీపీ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో కార్యాలయంలో అధికారులెవరూ లేకపోవడంతో వెనుతిరిగిన నేతర్మల్లి కొద్దిసేపటి తర్వాత వీఆర్ఓ అందుబాటులో ఉండడంతో తమ నాయకుల చేత వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే కూటమి నాయకులకు సినిమా కాదు సీరియల్ చూపిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ భానుప్రియ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాపకన్ను మధుసూదన్ రెడ్డి, బొడ్డు మధుసూదన్ రెడ్డి, దండోలు లక్ష్మీనారాయణ రెడ్డి, 5 మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏడాదిగా చంద్రబాబు చేస్తున్న మోసాన్ని వెన్నుపోటు దినం సందర్భంగా నిలదీయాలని వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు నియోజకవర్గంలో వెన్నుపోటు దినం జరిగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ఏడాది పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైసీపీ నేతలు ఆత్మకూరులో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి ఆ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియపరిచి కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు చేయలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేటిని కూడా నెరవేర్చకపోవడంతో ఇది ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన వెన్నుపోటుగా భావిస్తూ తాము ఈ రోజును వెన్నుపోటు దినంగా ఈ నిరసన తెలియపరిచినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని తరుణంలో ప్రజల పక్షాన తాము ఈ నిరసన తెలియపరుస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో ట్రైసైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి 100 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో దివ్యాంగుల కష్టాలను చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 100 మంది దివ్యాంగులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డితో కలిసి బుధవారం వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లు అందజేత కార్యక్రమం జరిగింది. ట్రైసైకిళ్లు అందుకున్న దివ్యాంగులు చెమర్చిన కళ్లతో వేమిరెడ్డికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో దివ్యాంగులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆత్మీయ సభ మీరందరూ నన్ను శ్రీధర్ని మంచి మెజారిటీతో గెలిపించిన దానికి కనీసం మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు కలిగాలని శాసనసభ్యులు శ్రీధర్ని కోరుకున్నాను. అది కూడా 4వ తేదీ. ఎందుకంటే ఈరోజు మనం సంవత్సరం నాడు ఇటువంటి రిజల్టు ఊహించుకొని
రిజల్ట్ రావడం, ఇంత మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం రావడం కూడా చాలా సంతోషం. నాకు ప్రజల్లో నుంచి ఎన్నిక కావడం మొదటిసారి, శ్రీధర్కి మీ శాసనసభ్యులు మూడోసారి, మీరందరూ 3 సార్లు ఆయన గెలిపించున్నారు. సో అడగంగానే ఖచ్చితంగా మనం పెడతామన్నా అని చెప్పి ముందుకొచ్చారు. నాకు అలవాటు లేనిది ప్రజల్లో నుంచి ఎన్నుకోబడ్డాను, అయినా కానీ ఎన్నుకోబడ్డాను. ప్రజల్లో మీ శాసనసభ్యుల్లాగా నాకు అంత అనుభవం లేదు, కానీ నేర్చుకునేదానికి సిద్ధం. ఈ మధ్య నేను ప్రతిదీ కూడా గమనిస్తున్నాను. గమనించి మనం ఎట్లా ముందుకు పోవాలా, ప్రజల్లో ఎట్లా మనం ఉండాలా, అతను నేను చూస్తున్నాను మీ ఎమ్మెల్యేని. ప్రతిరోజు కూడా నేనంటే నేను బిజినెస్ మ్యాను, ఏదో వ్యాపార వ్యక్తిని, కానీ అతను పాలిటిక్స్లో చూస్తున్నా ఆ టైమింగ్స్ మా ఆఫీసుకు పోయినట్లు పాలిటిక్స్ అట్లే నడిపిస్తున్నాడు. అట్లా నడిపిస్తేనే ఒక పాలిటీషియన్ సక్సెస్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఏది చేసినా మనం ఆ ఇంట్రెస్ట్ ఉండాలా, పట్టుదల ఉండాలా మనిషికి. అది ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. దేంట్లో అయినా, వ్యాపారం కానీ పాలిటిక్స్ కానీ, ఏ వృత్తి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉండాలా. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఒకటే రోజు 339 ప్రారంభోత్సవాలు, అది ఊహించుకోలేంది. నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు. ఎక్కడ కూడా ఒక్కరోజు కార్యకర్తలతో, నేను ఒకదాన్ని పోయాను అనుకోండి, బట్ కార్యకర్తలతో 339 ప్రారంభోత్సవాలు చేయడం అంటే, అయితే ముఖ్యమంత్రి కూడా దాన్ని మొన్న మేము ఆయనతోటే కడప నుంచి ఢిల్లీ పోతుంటే ఈ సబ్జెక్టు కూడా వచ్చినప్పుడు అతనికి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పా నేనే, సార్ ఆయన దగ్గర మనం చాలా నేర్చుకోవాలా. 339 చేశాడు కూడా, అది పేపర్ ఇది కూడా కాదు సార్, నిజంగానే చేశాడు. నేను నారాయణ గారు కూడా ఒక ప్రోగ్రాం పోయాము, మేము కూడా ప్రతి దగ్గర కూడా కార్యకర్తలతో చేయించాడు సార్. నేరుగా ప్రతి ఒక్కరికి కూడా అది చెప్పగలిగితే, కరెక్షన్స్కి చాలా టైం ఉంది, మనకి 4 సంవత్సరాలు ఉంది. కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే చేసుకుంటే వాళ్ళ భవిష్యత్, చేసుకోకపోతే వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలి, వారి దురదృష్టం. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని రాజంపేట, తిరుపతి ఎంపీలు పరామర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులను, అరాచకాలను ఎత్తి చూపించేందుకే కాకానిపై అక్రమ కేసులు పెట్టారని వారు వ్యాఖ్యానించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే తప్పులను, అరాచకాలను ఎత్తిచూపే నాయకుడు గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకాని కేసులకి భయపడే వ్యక్తి కాదని, చాలా ధైర్యంగా ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకుల మీద కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని, ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కాకానీని చూసేందుకు ఈ నెల 11 లేదా 12 తేదీల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శిస్తారని తెలిపారు. గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యమైన వ్యక్తి, ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొని ఖచ్చితంగా నేను నా ఏదైతే ఒరిజినల్ క్యారెక్టర్ ఉందో దాన్ని వదులుకొని నేను ధైర్యంగా ఉంటానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా ధైర్యంగా ఉన్నారు, త్వరలోనే బయట వస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తాం. రాష్ట్రంలో ఎవరైనా బలమైన నాయకులు, ఎవరైనా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను కానివ్వండి, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు అని గొంతెత్తి మాట్లాడితే గొంతునొక్కే కార్యక్రమం చేస్తున్నారు. లేనిపోని అక్రమ కేసులు పెట్టి కింద గ్రామ స్థాయిలో ఉండే సర్పంచ్ దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరినీ ఎలా అరెస్ట్ చేయాలి, ఎలాంటి కేసుల్లో ఇరికించాలనే చూస్తున్నది. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎలా నెరవేర్చాలి, ఎలా నిధులు తీసుకురావాలి, కేంద్రం నుంచి ఎలా నిధులు రాబట్టుకోవాలి, ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఓన్లీ మాటలో చెప్పి మోసపూరితంగా అధికారాన్ని చేకూర్చుకొని ఆ మాటలు అమలు చేయకుండా ఈరోజు ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్కే ఈ కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది. ఖచ్చితంగా
ఇలాంటి అక్రమ కేసులు మా నాయకుల యొక్క మనోధైర్యాన్ని ఏమాత్రం తగ్గించలేవు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా బలంగా పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా సైన్యం ఈ హామీలు అమలు చేసేంత వరకు ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం పైన పోరాడుతుంది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. స్పాట్లోనే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. గత 5 ఏళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయినా ప్రజలకి సుపరిపాలన అందిస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 7, 8, 9 వార్డుల్లో ఆమె పర్యటించారు. వార్డుల్లోని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రాలు అందజేశారు. స్పాట్లోని అధికారుల్ని పిలిచి వెంటనే పరిష్కరించాలని, ప్రజలకి న్యాయం జరిగేలా చూడాలని ప్రశాంతిరెడ్డి ఆదేశించారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఖాళీ ఖజానా ఇచ్చిపోతే మీ అందరికీ ఏ టైంలో ఏది కావాలో ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంత అవస్థలున్నా కూడా ఏ టైంలో ఏది కావాలో అదైతే మనకి తప్పకుండా నెరవేరుస్తున్నారు. అది ఆయన అనుభవంతో జరుగుతున్న పరిపాలన. అదేవిధంగా ఈరోజు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏ కాన్స్టిట్యున్సీకి పెట్టినా 3 కోట్లు 4 కోట్లు ఎక్కువ ఇచ్చున్నారు. ఈ 12 నెలల్లోనే 1వ తేదీ నుంచి పెన్షన్ 4000. మనము ఈ 12 నెలల్లో నాయకులము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊరి సమస్యలు నాయకులు తెలుసుకుంటూ అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజలకి, నాయకులకి, అదేవిధంగా ఎమ్మెల్యేలకి అవినాభావ సంబంధం పెరిగింది. అందుకని ఈరోజు ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ ముఖ్య అంశాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి నాయకులు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పి మాకు అధినాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. మేము కూడా అదే చేస్తున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో అయితే మొట్టమొదటిది 4000 పెన్షను, దివ్యాంగులకి 6000 చేసాం. అలాగే డిసేబుల్డ్ పర్సన్స్కి 15,000 చేసాం. ఎవరైతే బాగలేరో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చాం. అదేవిధంగా దీపం 2 పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చాం. మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ డిఎస్సి, మెగా డిఎస్సి ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి. రేపు స్కూళ్ళు తీసే టైంకి మనకి తల్లికి వందనం ఇవ్వబోతున్నారు. నారు పోసుకునే టైంకి అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అందజేయబోతున్నారు. ఈ రకంగా మనం ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంతకు ముందు కూడా మనం అనుకున్న విధంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎన్నో గుంతల రోడ్లు మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్నో గుంతల రోడ్లు పూడ్చుకోవడం జరిగింది. అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి నాయకుడికి కానీ ఆఖరాకి ఇక్కడ తిరిగే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కూడా తెలుసు ఇంతకుముందు ఎక్కడ పడిపోతున్నాడో, ఇప్పుడు ఎక్కడ సరిగ్గా నడుస్తున్నాడో, ఎక్కడ సరిగ్గా పోగలుగుతున్నాడో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు. అధికారులు మారితే చాలు ఆక్రమించేందుకు రెడీ అయిపోతున్నారు. అదేదో గుట్టో ఖాళీ స్థలమో కాదు, ఏకంగా అడుగుల మేర నీరు ఉండే చెరువును కబలించి వేస్తున్నారు. 10 అడుగుల మేర మట్టి కట్టలు వేసి చెరువునే సాగుభూమిగా మారుస్తున్న ఘనుల భాగోతం ఇది. ఆక్రమించేందుకు ఏదీ అనర్హం కాదు అనే మాట ఇటువంటి వారిని చూసి అన్నారేమో అనిపించేలా
కొందరు అక్రమార్కులు ఏకంగా చెరువునే ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. వేల మంది రైతుల సాగు అవసరాల కోసం నీటిని నిల్వ చేసే చెరువులోనే మట్టి తోలి ఎత్తు చేసుకుని పంట వేసేందుకు సిద్ధమయ్యారు ఆ ఘనులు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం మాతన్నగారిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 56లో చెరువు పోరంబోకు భూములు 3 ఎకరాలు ఆక్రమించి పంటల పొలాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు స్థానికులు. చెరువుకు 10 అడుగుల పైనే మట్టి కట్టలు పోసి చెరువును పంట పొలంగా మార్చేశారు. గతంలో ఇదే చెరువు పోరంబోకు ఆక్రమించే ప్రయత్నం చేయగా అప్పటి రెవెన్యూ అధికారులు చెరువు పోరంబోకు భూమి ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే అధికారులు మారితే చాలు ఆక్రమించడానికి రెడీ అవుతున్నారు. అతిపెద్ద చెరువు అయిన కలువాయి చెరువు అంతర్భాగమే ఈ చెరువు పోరంబోకు భూములు. ఈ చెరువు పోరంబోకు భూములను ఆయన కాపాడాలని అధికారులను గ్రామస్తులు కోరుకుంటున్నారు. అయితే ఇదే విషయమై అధికారులను సంప్రదిస్తే ఆక్రమణను ఆపుతామని అధికారులు సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులైన సందర్భంగా కందుకూరులో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజలకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేని నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. అనంతరం నేతల సమక్షంలో భారీ కేకును కట్ చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. నమస్కారం. ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం వచ్చి 1 year అయిన శుభ సందర్భంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రజలకు అలాగే కందుకూరు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన నుంచి అభివృద్ధి వైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6లో భాగంగా వృద్ధులకి 4,000 పెన్షన్లు, అలాగే డిజాబిలిటీ పర్మనెంట్ డిజాబిలిటీ 15,000, ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి 6,000 ఇవ్వడం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడానికి స్కీమ్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమరావతి, అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మీరందరూ కూడా చూశారు. మన కనిగిరిలో రిలయన్స్ కానీ, మన ప్రాంతంలో బీపీసీఎల్ కానీ, రామాయపట్నం పోర్టు కానీ, అలాగే ధరగతిలో విమానాశ్రయం కానీ ఈ రాష్ట్రంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పేదవాడి కోసం పెట్టిన అన్నా క్యాంటీన్ కూడా ఈ రాష్ట్ర పేద ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో పేదవాడికి వస్తువులు కూడా అని చెప్పి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో ప్రతి ఇంటికి నీటి కుళాయి జేజీఎంలో ఏవైతే నీటి వస్తు లేని గ్రామాలకు నీళ్ళు అందించాలని ఇప్పుడు ఆలోచనతో, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం రకాశేతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కూడా తీసుకోవడం అనేక సంస్కరణలు ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపుగా ప్రయాణిస్తూ ఉంది. దీనికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఇంకా విధ్వంసం చేయాలి, పెట్టుబడులు రాకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మీ పక్కన తిరిగిన ఈరోజు ధనంజయ రెడ్డి గారు కానీ, అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, కసిరెడ్డి గారు కానీ, అలాగే విజయసాయి రెడ్డి గారిని ఆత్మహత్యగా భావించే విజయసాయి రెడ్డి కూడా నేను ఈ దగ్గర నుంచి పక్కన జరిగిపోయాడంటే నిన్ను ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఈ పక్కన ఉండే ఓటర్కి కూడా ఏ విధంగా అర్థం చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం నిర్వహించారు. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో వినూత్నంగా ఆందోళన చేశారు. రోజాతో సహా అందరూ చెవిలో పువ్వులు పెట్టుకుని క్లాక్ టవర్ సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించి చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో వినూత్నంగా ఆందోళన చేశారు. రోజాతో సహా అందరూ చెవిలో పువ్వులు పెట్టుకుని క్లాక్ టవర్ సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. ఐసు అడిగితే ఇవ్వలేదని అమ్మే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడిన ఘటన గూడూరులో చోటు చేసుకుంది. శ్రీనివాసులు అనే వ్యక్తిపై కొందరు అకారణంగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై బాధితుడు శ్రీనివాసులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము అడిగినప్పుడు ఐసు ఇవ్వలేదని వ్యక్తిపై కొందరు విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు నడి బజారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అద్దంకి శ్రీనివాసులు అనే వ్యక్తి ఐసు బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీనివాసులు తిరిగి ఇంటికెళ్తుండగా కొందరు వ్యక్తులు ఐసు ఇవ్వాలని అడగడంతో మొత్తం అమ్మేశానని, ఐసు లేదని శ్రీనివాసులు ఐసు అడిగిన వారికి సమాధానమిచ్చారు. ఈ సమాధానానికి వ్యతిరేకించిన కొందరు వ్యక్తులు శ్రీనివాసులపై ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేస్తూ కులం పేరుతో దూషించారని బాధితుడు వాపోయారు. ఎస్సీ కులానికి చెందిన శ్రీనివాసులపై అకారణంగా కొందరు దాడి చేయడం పట్ల విచారించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడ్డ శ్రీనివాసులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. రద్దు చేసిన చెక్ పవర్ ను వెంటనే పునరుద్ధరించాలని ముదివర్తి గ్రామ సర్పంచ్ నిర్మల డిమాండ్ చేశారు. నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట పురుగుల మందుతో ఆమె ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. నెల్లూరు జిల్లా విడవలూరు ముదివర్తి గ్రామ సర్పంచ్ నిర్మల నెల్లూరులోని డీపీఓ కార్యాలయం వద్ద ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ప్రజలు వేసిన ఓట్లతో సర్పంచ్గా గెలిచిన తనను రఫీ అనే వ్యక్తి పంచాయతీ పాలనలో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసి తన చెక్ పవర్ కూడా రద్దు చేయించాడని, అన్యాయంగా రద్దు అయిన తన చెక్ పవర్ ని పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా రఫీపై చర్యలు తీసుకోకపోవడంతో నెల్లూరు డీపీఓ కార్యాలయం ఎదుట ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పక్కనే ఉన్న ఆమె తాలూకా బంధువులు వారించారు. ఈ సందర్భంగా నిర్మల మీడియాతో మాట్లాడుతూ తాము నమ్మిన రఫీ అనే వ్యక్తి తమనే మోసం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన తనను పక్కనబెట్టి తానే సర్పంచ్గా వ్యవహరిస్తున్నాడని వాపోయింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని సర్పంచ్ డిమాండ్ చేసింది. మాకు చేసిన పనులు 8 నెలల నుంచి మాకు ఏది రానివ్వడం లేదు. రఫీ అనే అబ్బాయి మమ్మల్ని భలే ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్క పని కూడా చేయనీయకుండా నేను సర్పంచ్నని ఇబ్బందులు పెట్టి ఎవరి ముందర కూడా తలకాయ ఎత్తుకోనీయకుండా చేస్తున్నాడు. నాకు అసలు ముందే గుండె దెబ్బదాన్ని, నేను బాగలేను దాన్ని, బాగలేకుండా వచ్చేస్తున్నాను. మాకు ఏ పనులు చేయనీయకుండా ఒక కాలువ పనులు చేస్తున్నా, లైట్లు వేస్తున్నా, ఒక మాటర్ వేస్తున్నా, ఏది వేస్తున్నా నువ్వుగా సర్పంచ్, నేను సర్పంచ్నని మేము చేసిన పనులన్నీ దొంగ అయ్యాయని అని చెప్తున్నాడు. అన్నీ చేసుకొని తీసుకుంటున్నాడు. నాకు నేనేందో నా చెక్ పవర్ తీసేసాడు. నేనేం చేస్తే చెక్ పవర్ తీసాడు. నేను చేసిన పనులకి ఏ పనులకు కూడా ఒక బిల్లు రానికుండా చేస్తున్నాడు. ఎంత అవమానం చేస్తున్నాడు. ఎంత మంచోడు అనుకున్నందుకు మమ్మల్ని చిన్న అవమానం చేసి చిన్న ఇది చేయటం లేదు. మా ఇంట్లో మేము బయట ఎక్కడ తలకాయ ఎత్తుకోనికుండా చేసేస్తున్నాడు. మంచోడు అనుకున్నందుకు మంచి పనే చేసాడు. మాకు మీరేం కోరుకుంటున్నారు? నా చెక్ పవర్ నాకు కావాలా. మేము చేసిన పనులకన్నిటికీ మా గ్రామానికి మంచి పనులు చేసి మంచి చేపించుకోవాలా. అధికారులకు కూడా చెప్పాము. అందరికీ ఏమన్నారు? చేపిస్తాం అంటున్నారు. ఒక్కరు కూడా ఏం పట్టించుకోవట్లేదు.
ఎన్ని నెలలు అయిందమ్మా? 8 నెలలు అవుతుంది. అధికారులకు ఎన్నిసార్లు ఇక్కడికి సార్ కాడికి కూడా ఒక 5-6 సార్లు వచ్చినాము. సార్ మాత్రం అన్నీ మనకు అనుకూలంగానే మాట్లాడుతున్నాడు. చేపిస్తాను వాళ్ళు కూడా పిలిచి ఎట్టంటే అట్ట అడిగాడు. ఒక సర్పంచ్ గారిని ఇట్లా మాట్లాడటం ఇది చాలా దారుణం. సర్పంచ్ కాదు నేనే వేస్తాను మీ మీద, ఒక ఎస్టీ కేసు మీద మీ మీద నేను వేస్తున్నా రఫీ అనే అబ్బాయి మీద, ఎందుకు చేస్తున్నారట అని సెక్రటరీని 5 సెక్రటరీలు అడుగుతుంటే 5 సెక్రటరీని వాళ్ళు అట్టే మాట్లాడిస్తున్నారు. మాకు ఏ బిల్లు పెట్టినట్టు అసలు. ఎందుకనమ్మా? రఫీ ఏ పార్టీ? ఎవరు అతను? రఫీ అని అతను? రఫీ అనే అతను ఒక నాయకుడే. ఫస్ట్ టీడీపీలో గెలుచుకున్నాం, తర్వాత వైసీపీలోకి తీసుకుపోయాడు. తర్వాత ఇమాం బాష అనే నాయకుడు కూడా ఉన్నాడు. రఫీ అనే నాయకుడు ఒక్కడే కాదు, 10 రూపాయలు పెట్టుకొని గెలిపించుకొని చేసుకున్నది. ఇమాం బాష అనే పేరు ఎత్తితే ఈగిరాడబడుతున్నాడు. ఇమాం బాష అనే అబ్బాయి కూడా పెట్టుకొని వాళ్ళ పెట్టెల నోటు కడుపు పెట్టి అందరం గెలుచుకొని ఈరోజు ఒక్క బిల్లు మాకు రానిటంలా, కనీసం పంచాయతీలో బాత్రూమ్ గడిగానికి కూడా అసలు అసలు 1 రూపాయి రానియటం లేదు, ఒక జీతం రానియటం లేదు. ఇట్లా కాలువలు చేస్తున్నా కూడా వాళ్ళకి జీతాలు రానియకుండా ఏది రానియకుండా చేస్తున్నాడు. నువ్వు కాదు సర్పంచ్, నేనే సర్పంచ్, నాకు దయచేసి అందరూ న్యాయం చేయాలి. మధ్యవర్తి గ్రామ వాస్తవాన్ని మేము రాజకీయ గత నాకు 18 ఏళ్ల వయసు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఆశయంగా చంద్రబాబు ఆశయాలు వాటి గురించి ఎక్కువ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మేము 2021లో గతం అంతకుముందు 27 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి పరిపాలిస్తున్నాడు ముదివర్తి. అతను కష్టార్జితం కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము పేదవాళ్ళందరం కూడా కలిసి ముదివర్తి గ్రామాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలా, ఈ 20 సంవత్సరాల్లో లేనిది మేము చేసి చూపించాలా అనే ఒక సదుద్దేశంతో మేము ఒక పాంప్లెట్ వేసి దీంట్లో అన్ని మా ఆశయాలన్నీ కూడా మేము ఇచ్చేసి పోటీ చేయడం జరిగింది. ముదివర్తి గ్రామంలో 5 టర్మ్స్ ఒకే వ్యక్తి గెలిస్తే ఈ టర్మ్ వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎదురొడ్డి 12 వార్డులకు గాను 10 వార్డులు గెలవడం జరిగింది. ప్రజలు ఎందుకు వేశారంటే ఈ యొక్క పంచాయతీని గతం కన్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము మాటలు చెప్పిన దానివల్ల మా యొక్క విశ్వసనీయతను నమ్మి ఈరోజు 12 వార్డులకు 10 వార్డులు గెలిపించారు. ఇక్కడ ఇంకో పదం కూడా మేము పెట్టాము. ఇక్కడ గవర్నమెంట్ రిజర్వేషన్స్ పెట్టింది రాజకీయంగా సామాజికంగా అందరం సమానమని, ప్రతి ఒక్కరిలో రాజకీయ చైతన్యం రావాలని, కీలుబొమ్మలుగా ఉండకూడదు అంటే ఈ యొక్క రిజర్వేషన్స్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ముదివర్తి గ్రామంలో 1/3 అంటే దరిదాపు 1200 ఓట్లు, అంటే 4000 ఓట్లలో 1200 ఓట్లు ఎస్సీ ఓట్లు ఉన్నాయి. మాకు మేము పాలించుకుంటాము అనే ఒక నినాదం, బీసీలు మిగతా అన్ని కులాలు కలిపి దరిదాపు 90-95% మేము పాలించుకుంటాం, మమ్మల్ని మేము పాలించుకుంటాం అనే ఒక నినాదంతో ఆ రోజు మనం పోయాం. జనాలు కూడా నమ్మారు, 10 వార్డులు ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత నన్ను ఒక అతను పక్కకు నెట్టేశారు. వాళ్ళు మేము ఆ టీడీపీలోనే ఉన్నాం, తర్వాత అతను వైసీపీలోకి వెళ్ళిపోయినారు. వైసీపీలోకి పోయేసి అక్కడ కొంత దండుకొని హ్యాపీగా ఉండేసి తర్వాత మొన్న ఎలక్షన్ ముందు వైసీపీ మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి వచ్చి మళ్ళా ఇక్కడ కూడా ఏంటంటే ఈ సర్పంచ్ గారు వాళ్ళు ఏంటంటే మేము స్వతంత్రంగా పని చేసుకుంటామని చెప్పేసి జూలై నెల నుంచి వీళ్ళు స్వతంత్రంగా పని చేసుకోవడం మొదలుపెట్టారు. నన్ను కూడా అడిగారు, ఏమండి మేము స్వతంత్రంగా పని చేసుకుంటే మీరు ఎవరు ఇన్వాల్వ్ అవసరం లేదని చెప్పేసి. నేను కూడా ఏం చెప్పాను, నా వంతు నేను సహాయం చేస్తాను తప్ప నేను ఇన్వాల్వ్ కానండి, మీరే చేసుకోండి అని చెప్పాను. జూలై నుంచి వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటే జూలై తర్వాత వాళ్ళు చేసిన ప్రతి పనికి ఎంబుక్ అయినాయి. ఎంబుక్ అయితే అంటే సహజంగా పంచాయతీలు ఏం జరగద్దంటే ఏదన్నా ఒక వర్క్ చేస్తే ఫోటో తీయాలి, అది కూడా ఏంటంటే లొకేషన్తో సహా పెట్టి ఫోటో తీయాలి. ఈ ఫోటోలన్నీ సెక్రటరీకి పంపిస్తారు. ఈ ఫోటోలు సెక్రటరీకి పంపిస్తేనే అది ఎంబుక్ అవుతుంది. ఎంబుక్ అయిన దానికి డబ్బులు 7వ నెల నుంచి ఈ రోజు దాకా ₹1 డబ్బులు రాదు. కారణం ఏంటనేది అర్థం కాదు. కలెక్టర్ గారు దరిదాపు 4-5 సార్లు కలెక్టర్ గారిని కలిశారు. అదేవిధంగా డిపిఓ గారిని కూడా దరిదాపు 5 సార్లు కలిశారు. డిపిఓ గారు చాలా పాజిటివ్గా మీ డబ్బులు మీకు ఇప్పించేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఇంతవరకు ఏం చెప్పడం లేదు. ఇంకొక టాక్ ఏంటంటే ముదివర్తిలో ఈరోజు ₹2 లక్షల పెట్టి మేము చెక్ పవర్ రద్దు చేసి మీరేంద్రా చేసేదనే పరిస్థితికి వచ్చేసారు.
ఎమ్మెల్యే గారు మా ఇదిలో ఉండరు, ఎంపీ గారు మా ఇదిలో ఉండరు, డిపిఓ గారు మా ఇదిలో ఉండరు, మీరేది మమ్మల్ని పీకేది, మీరు ఇంటికి కూడా పీకలేరు అని చెప్పేసి ఈరోజు ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు ముదివర్తి గ్రామంలో. ఒక దళిత సర్పంచ్ ఆమె ఏం అన్యాయం చేసేది బయటికి రావాలి కదా. ఈ 7 నెలల్లో ఆమె ₹1 తిన్నట్టుగా, అంటే 7 నెలల్లో ఆమె ₹1 డ్రా చేయలేదు ఇంతవరకు. డ్రా చేయని దానికి అవినీతి చేసిందని చెప్పేసి మీరు నిందమోసి ఈరోజు చెక్ పవర్ రద్దు చేసేసారు. అసలు చెక్ పవర్ రద్దు చేయడానికి కారణం ఏంటి? కనీసం ఎవరైనా చెప్పగలరు? ఏ అధికారైనా చెప్పగలరా? ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేస్తే ఎవరు చేస్తారు? దాని అధికారి సెక్రటరీ గారు సిగ్నేచర్ పెడతారు, దాన్ని మళ్ళీ దానికి పైన వచ్చి ఏఈ గారు వచ్చి ఎంబుక్ చేస్తారు, డిఈ గారు సంతకం పెడతారు, అవన్నీ మొత్తం ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన దానికి వాళ్ళు డబ్బులు తిన్నారు. ఇది కనీస జ్ఞానం కూడా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ ఒక దళిత సర్పంచ్ అనే ఒకే ఒక నెపం తప్పితే మేము తప్ప ఇంకెవరు చేయకూడదు. ఇదేనా మీ ఆశయం? అసలు నాకు తెలియక అడిగేది ఏంటంటే గవర్నమెంట్ రిజర్వేషన్ ఎందుకు పెడుతుంది ఈరోజు? ఆ రోజు అంబేద్కర్ గారికి మాకు న్యాయం కావాలంటే ఈరోజు ముందు చెక్ పవర్ ఎందుకు రద్దు చేశారు దాన్ని తెలిపి చెక్ పవర్ని యథాస్థితికి తీసుకురావాలా. వాళ్ళు చెక్ పవర్ రద్దుని దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ వన్ ఏంటంటే ఈ వాళ్ళు చేసిన బిల్లులు ఏదైతే ఉండరు ఆల్రెడీ ఎంబుక్లు అయినాయి. ఎంబుక్లు కానీ కాదు, ఎంబుక్లు అయితే ఆటోమేటిక్ 10-15 రోజులు బిల్లులు అయిపోవాలి. ఆ ఎంబుక్లకు ఇమ్మీడియట్గా వాళ్ళకి డబ్బులు చెల్లించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ 10 నియోజకవర్గాలు హోరెత్తిన నిరసనలు, ర్యాలీలు. వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో 100 మంది దివ్యాంగులకి ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే. దివ్యాంగుల కష్టాలను చూసే నిర్ణయం తీసుకున్నానన్న వేమిరెడ్డి. మాజీ మంత్రి కాకానీతో నెల్లూరు జైల్లో ములాఖతైన రాజంపేట, తిరుపతి ఎంపీలు. కాకానీపై పెట్టినవన్నీ అక్రమ కేసులేనని వ్యాఖ్య. ఐసు అడిగితే ఇవ్వలేదని అమ్మే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి. తీవ్రంగా గాయపడ్డ వ్యాపారి శ్రీనివాసులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. డిపిఓ కార్యాలయం ఎదుట పురుగుల మందుతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సర్పంచ్. రద్దు చేసిన చెక్ పవర్ ని పునరుద్ధరించాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.